ఇవేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక్క పండుకాయని దొరకదా అని చెప్పి చెట్టు మొత్తం వెతికేసాను. కానీ ఎక్కడ దొరకలేదు. అన్నీ పచ్చిగానే ఉన్నాయి. మొన్నైతే మా కజిన్స్ మా ఇంటికొచ్చారు. రాగానే మా చెల్లయితే "బావ ముంజికాయలు కావాలని" అడిగింది. అనిల్ వెంటనే అయితే తోటకి తీసుకెళ్ళిపోయాడు. నేను చెప్తానే ఉన్నాను సీజన్ ఎండింగ్ కదా! కాయలైతే ఉండవు అని చెప్పి. అయినా వినకుండా తీసుకెళ్లారు. సో, ఇదైతే పామాయిల్ కోసే గెడంటండి. దాంతో కోస్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ చూడడం. చేతులైతే చాలా గట్టిగా లాగుతాయి. నేను పడదనే అనుకున్నాను. ఒక కాయ కూడా పడదులే ఏం తింటాంలే ఇంకా ఎళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఫైనల్లీ అతనైతే కష్టపడి కోసాడు. ఒక 4, 5 అయితే పడ్డాయి. సో, ఇక్కడ ముంజికాయలు తినేసి ఇంక నెక్స్ట్ మన పొలమైతే బయలుదేరాము. అక్కడైతే దోసకాయలు కోస్తున్నారు. మేమెళ్ళేసరికి కొన్ని బస్తాలైతే కోసి రెడీగా ఉంచారు. ఇంకా కొన్నున్నాయి. అవి కోస్తున్నారు. కోసిన బస్తాలన్నీ ఈవినింగ్ ఆటోకేస్తారు. ఖమ్మం ఆటోకి అనిల్ గారు. సో, అప్పుడప్పుడు వర్షం పడడం వల్ల కాయయితే అక్కడక్కడ పుచ్చిపోయింది. నేను ఆ కాయ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి వాటర్ వల్ల ఎలా అయిపోయిందో. సో, అంతే ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్